హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. బెంగాల్ తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ తుఫాను ప్రభావం తగ్గిన కొన్ని గంటలకే తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం అయితే ఏర్పడింది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడైంది. దీంతో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. దీని ప్రభావంతో ఏపీలో కర్నూలు, అల్లూరు సీతారామరాజు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, బాపట్ల, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే పశ్చిమ గోదావరి, విజయనగరం, కోనసీమ, విశాఖపట్నం, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, కర్నూలు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మోస్తరు వర్షాలు అయితే కురనున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే గత 3 రోజులుగా మేఘావృతమైన హైదరాబాద్ నగరము తాజా అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే గత 3 రోజులుగా నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి.